దండలు దండలు సంచులు అన్నీ ఉన్నాయో చూసుకోండి. థ్యాంక్స్ అండి. అంటే చాలా కృతజ్ఞురాల్ని అని. పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను. దాంతే ఉందండి. పార్వతి ఏమైందే? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు, ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా? ఏమిటమ్మా ఎంత ఆలస్యం? ముందా మందులు ఇటివమ్మా. ఎంతకీ ఇతనెవరు? ఓ రౌడీ. రౌడీయా? ఈయన కాదు నాన్న. ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడు బాబు. ఎంతకీ మన దేవురు? దిబ్బలపాలెండి. వస్తాను. అలాగు బాబు. దిబ్బలపాలెమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారు మనవనండి. వస్తాను. అలాగు బాబు. నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడివి కాదు కదా? నేనెవరి కుంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవనేనండి. వస్తాను. అలాగు బాబు. మరి ఆ మాట చెప్పవే. లోపలికి రా బాబు. వద్దులేండి. రా బాబు. వద్దులేండి. రమ్మంటుండి. రా బాబు. ఏమండి? నా గుడుగు, నా గుడుగు, గుడుగు. ఏమై మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా. ఇతను ఎవరో కాదు, మన కాబోయే అల్లుడు. ఏమన్నారు? అవును బాబు, మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను. కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు. దైవేచ్ఛ నువ్వే ఇక్కడికి వచ్చావు. బామ్మ ఏమనండి? ఆవిడ ఒప్పుకున్నారు. ఇక నువ్వు అంటే చాలు. ఒప్పుకున్నారా? అయితే నేను కొంచెం ఆలోచించాలండి. ఎందుకు? నీకేమైనా కట్నం ఇవ్వనని? కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నేను పెళ్లి చేసుకున్నాండి. మరైతే చదువుకోలేదని సందేహమా? మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు. అదే కాస్త ఇబ్బందిగా ఉందండి. వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు, నేనేమో ఒట్టి. కావచ్చు, విద్య కంటే గుణం ముఖ్యం. ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. నేను ఒప్పుకోవచ్చు అనుకోండి, కానీ చదువుకున్న వారు ఒప్పుకోవాలిగా. అమ్మాదేవి, నువ్వేమంటావమ్మా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నాన్నా, మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నాన్నా? మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి ఒప్పుకుంది, మరి మీరు? మీరు ఒప్పుకున్నారు, వారు ఒప్పుకున్నారు, వీరు కూడా ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను. దాందే ఉందండి. అలాగే వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను పెళ్ళగారు. ఒరే తమ్ముడు, ఏమిట్రా ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు? నిజంగా తగిందానే? ఐఎమ్ సారీ రా. నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేంటి? పర్లేదులే. ఒరే తమ్ముడు, మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో, ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు. పట్నంలో యూనియన్ మనుషులంటే పక్కలిరగదన్నే ముఠా అని మన ఊళ్ళో చెప్పారా. నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడి